రివ్యూ ఆఫ్ ది ఫిలిం దురంధర్ పీక్ 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 సినిమా. మొత్తం రివ్యూ చూడడం కాదు కానీ ముందు మూవీకి టికెట్ బుక్ చేసేసుకోండి. అసలు ఇలాంటి సినిమాలు వచ్చేదే చాలా రేర్. ఒక బాహుబలి, ఒక దంగల్, ఇప్పుడు ఒక దురంధర్. అసలు ఏం సినిమా భయ్యా. యాక్చువల్లీ ఈ రివ్యూ నిన్ననే రావాలి కానీ నేను ఈవినింగ్ బుక్ చేసుకున్న షో క్యాన్సిల్ అయిపోయింది. హిందీలో చూద్దామంటే మా దగ్గర షోస్ లేవు. సో అలా ఈ రోజు మార్నింగ్ 11కి మొదలు పెడితే షో ఇప్పుడు అయిపోయింది. ఇక ప్లాట్ విషయానికి వస్తే పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో పార్ట్ 2 అక్కడే స్టార్ట్ అవుతుంది. రెహమాన్ డకెట్ చనిపోయిన తర్వాత లేయారికి కొత్త బాద్షా ఎవరు? అసలు మన హంజా లియారికి బాద్షా అయ్యాడా? దానికోసం ఎలాంటి దారుణాలు చేయాల్సి వచ్చింది? ఇంకా తను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని కోల్పోయాడు? అసలు జస్కిరాజ్ సింగ్ రంగి బ్యాక్ స్టోరీ ఏంటి? ఫైనలీ పాకిస్తాన్ ని పతనం చేసి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మూవీ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ ఆదిత్యధర్. అసలు ఇలాంటి సీన్స్ రాయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. పార్ట్ 1 కే పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్యధర్ అంటే ఇక పార్ట్ 2 కి ఏమైపోతారో. మూవీలో మెయిన్ హైలైట్స్ అంటే అవి యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్. అర్జున్ రాంపాల్ కానీ, జమీల్ సాబ్ కానీ, సంజయ్ దత్ కానీ, సారా అర్జున్, ఇలా ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా వాళ్ళ రోల్స్ లో జీవించేశారంతే. ఇక ఫైనల్లీ ది మెయిన్ పిల్లర్ రణ్వీర్ సింగ్. మ్యాన్ ఓ మ్యాన్. ఒక నార్మల్ ఆడియన్ గా మూవీకి వెళ్ళి నేను రణ్వీర్ సింగ్ ఫ్యాన్ గా బయటికి వచ్చాను. ఏమన్నా పర్ఫార్మెన్సా, అసలు ఏమన్నా పర్ఫార్మెన్సా. హంజా అలీ మిర్జా అక్క జస్కిరాజ్ సింగ్ రంగి రోల్ లో కుమ్మె అవతలేశాడంతే. రణ్వీర్ సింగ్ తనకి బెస్ట్ కి మించి ఇచ్చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు యు మ్యాన్. ఆ ఇంట్రో సీన్ లో యాక్షన్ సీక్వెన్స్ అయ్యాక ఆ ఎమోషనల్ బిట్ అయితే ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతుంది. ఇక ఎంతని చెప్పను, ఎవరి గురించి చెప్పను. ఇక కెప్టెన్ ఆదిత్యధర్ ఈ మూవీకి అయితే తన ప్రాణం మొత్తం పెట్టేశాడు. అసలు 4 గంటల డ్యూరేషన్ ఉన్న సినిమాలో ఒక్క ఫిల్లర్ సీన్ కానీ, ఒక్క అన్వాంటెడ్ సీన్ కానీ ఏదీ లేదు. ఆ ఇంటర్వెల్ కే మన మతి పోతుంది. అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాశాడు. రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని మూవీ స్టోరీతో కలిపిన విధానం ఏదైతే ఉందో అబ్సల్యూట్ మైండ్ బ్లోయింగ్ అంతే. కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ ని నమ్ముకోకుండా కథని డ్రామాతోనే ఎండింగ్ వరకు తీసుకెళ్లి అక్కడ మైండ్ డిగ్రిపోయి ట్విస్ట్ ఇచ్చి ఒక ఎమోషనల్ హైతో బయటికి పంపిస్తాడు. ముందే చెప్తున్నా, ఈ లాస్ట్ ట్విస్ట్ కి గూస్ బంప్స్ అంతే. ఇక వీళ్ళంతా మనకి కనిపించే హీరోలైతే మనకి కనిపించిన ఇంకో హీరో మాత్రం మ్యూజికే. సంచిత్ సచ్దేవ్. పేరు తప్పుగా చెప్తే సారీ, బట్ ఏం మ్యూజిక్ ఇచ్చాడు భయ్యా. ప్రతి సాంగ్ కూడా బ్యాంగర్. క్లైమాక్స్ అయ్యాక అర్జిత్ సింగ్ వోకల్స్ తో ఒక సాంగ్ వస్తుంది. దానికోసం అయితే పిచ్చి పిచ్చిగా వెయిటింగ్ అంతే. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే ఈసారి ఏంటి ఆల్బమ్ కాస్త డల్ గా ఉంది అనుకున్నా, బట్ నో, పార్ట్ 2 లో కూడా దుల్ల కొట్టేశాడు. సో దట్స్ ఇట్ గైస్. ఇంత చెప్పా కూడా సినిమాని మిస్ అయితే ఇంకేం చేయలేను. ఎటువంటి హైక్స్ లేవు. కేవలం నార్మల్ టికెట్ ప్రైస్ తోనే మనకి గోల్డెన్ వర్త్ సినిమా ఆడుతుంది. ఒక సినిమా 4 గంటల అని అస్సలు ఆలోచించద్దు. ఒక్క సెకండ్ కూడా మీరు బోర్ ఫీల్ అవ్వరు. డోంట్ మిస్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్.